ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో శత్రువు స్తంభనం, శత్రువు నాశనము. ఇదే యంత్రంతోనే 3-4 విధాలుగా కూడా మనకున్న శత్రువుల్ని బంకమట్టి కరిపించే విధానం కూడా చేయవచ్చు. ఈ యంత్రము మంగళవారము, శనివారము, పుష్యమి నక్షత్రము లేదా ఆదివారము, అమావాస్య రోజుల్లో చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే దీన్ని ఇప్పుడు చేయటం కారణం ఏమిటంటే, కొంతమంది ఏదో చేద్దాము, ఏదో ఉరికిద్దాము, ఏదో అని కొద్దిగా ఎచ్చులుగా ఏదో ప్రయత్నాలు ఊగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ యంత్రాన్ని 3-4 విధాలుగా చేయవచ్చు. మనిషిని అల్లకొత్తాలం కూడా చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మంగళవారము, శనివారము, ఆదివారం, పుష్యమి నక్షత్రము, అమావాస్య రోజున, ఇంకా యమగండ కాలము లేదా రాహు కాలంలో కానీ చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యంత్రము భుజపత్రి అంటే ఈ విధంగా ఉంటుంది. పత్రి పైన లేదనుకుంటే రాగి రేగి పైన కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇంకా చాలా పెద్దగా ఉంటాయి. 6 ఇంచులు చాలా పెద్ద షీట్లు వస్తుంటాయి. ఇవి కూడా ఈ భుజపత్రి లేదా ఈ రాగిరేగి పైన కూడా మీరు ఆ యంత్రాన్ని తయారు చేసి, దీనికి ముఖ్యంగా కావాల్సింది గోరాజనం కావాలి. గోరాజనము, కుంకుమ పువ్వు, ఇవి ఈ రెండు మిక్స్ చేసి, ఇటువైపు అంటే దక్షిణ వైపుగా కూర్చొని చెయ్యాలి. దక్షిణముఖంగా ఉండాలి. శత్రువు దక్షిణముఖంగా కూర్చోవాలి. మనం అక్కడ ఇక్కడ పోయి అర్ధరాత్రులు అక్కడ ఎన్ని పని లేదు. యంత్రాలతోనే ఏమని చేయొచ్చు. దీన్ని నరకాన్ని చెప్పవచ్చు. ఎక్కడికో పోయి ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ యంత్రాన్ని మీకు బాగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు చేసే పనులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, కుటుంబంలో ఉండే వాళ్ళని కూడా అతలకుతలం చేసి శక్తివంతమైన యంత్రం ఇది. దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన యంత్రం ఇది. ముఖ్యంగా గోరాజనం కావాలి. గోరాజనము, కుంకుమ, ఈ రెండు మిక్స్ చేసి దానిమ్మ చెట్టు పుల్ల పెన్నులాగా చేసుకొని, దాన్ని ఈ రాగి రేకు ఇక్కడ భుజపత్రం చూపించాను. ఇది వీటిపైన కూడా చేసుకోవచ్చు. అంటే చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దగా వస్తాయి. వాటిపైన కూడా మీరు చేయొచ్చు. ఇది మీకు చూపిస్తాను. ఇదిగో ఈ విధంగా చాలా పెద్దగా వస్తాయి. ఇంకా మీకు చిన్న మొక్కే చూపిస్తున్నాను. ఇంకా పెద్దవి వస్తాయి. వీటిని ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్కదానికి ఉపయోగించుకోవచ్చు. ఇది భుజపత్రి. ఇదిగో భుజపత్రి. ఇది మామూలుగా A4 షీట్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ సైజులో ఉంటుంది. దీన్ని ఈ విధంగా మీరు ఉపయోగించి
వీటిపైన మీరు భుజపత్రి పైన లేదా రాగిరేగి పైన గోరాజనము, కుంకుమ పువ్వు ఈ రెండు మిక్స్ చేసి దాని దక్షిణ ముఖంగా ఉన్న పుల్ల ఒకటి కట్ చేసుకొని దాన్ని పెన్ను లేదా పెన్సిల్ లాగా చేసి మీరు తయారు చేసి మీరు ఈ యంత్రాన్ని ఈ రెండు వస్తువుల పైన మీరు తయారు చేసుకోండి. ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు తయారు చేయండి. ఇది భుజపత్రి పైన తయారు చేయడానికి చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చాలా పలసగా ఉంటుంది. ఊరకట్ట టచ్ కాగానే కట్ అయిపోవటము, చిరిగిపోవటము అట్లా జరుగుతూ ఉంటుంది. మనకి కాబట్టి దీనిపైనే చేయాలి. ఇది భుజపత్రిది ఒక చెట్టు నుంచి వచ్చే పత్రి అన్నమాట. ఇది చాలా దీంట్లో ఎటువంటిది కల్తీ అనేది కానీ డూప్ అనేది ఉండదు. ఇవంటే అవి మిక్స్ చేసి తయారు చేస్తారు రేకులు. కాబట్టి దీని మీద చేయటం చాలా మంచిది, మంచి శ్రేయస్కరమైన మంచి మనం అనుకున్న ఫలితాలు ఇవ్వాలంటే భుజపత్రి. ఇది భుజపత్రి. మీరు జాగ్రత్తగా ఈ యంత్రాన్ని తయారు చేసి పూజ గదిలో ఒక 2 రోజులు మీరు ఏ రోజైతే మొదలుపెట్టారో తయారు చేశారో పసుపు కుంకుమ మీరు ఇంతకుముందు మీరు దేనికైనా పూజ చేస్తూ ఉంటారు కదా, అదే ప్రకారం మీరు 1-2 రోజులు పూజ చేసిన తర్వాత మీరు దీన్ని తీసుకొని మధ్యలో శత్రువు పేరు రాయాల్సి వచ్చింది. శత్రువు ఒకరు కానీ 2 కానీ 3 కానీ రాసుకోవచ్చు. వాళ్ళ పేరు రాసి మంత్రము కూడా పూర్తిగా ఇవ్వను. ఎందుకంటే ఇది చాలా శక్తి, చాలా పవర్ ఉంటుంది దీనికి. మంత్రం కూడా పూర్తిగా ఇస్తే కొంతమంది అనవసరంగా ఉపయోగిస్తున్నారు. ఈ మంత్రము ఓం హ్రీం రక్షకే చాముండే కురుకురు మంత్రం పెద్దగానే ఉంది, కానీ ఇది పూర్తిగా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ మంత్రం కనుక ఉపయోగించినట్లయితే వాడెంత కుబేరుడైనా, వాడెంత కోటేశ్వరుడైనా, లక్షాధికారి అయినా, వాడెంత గర్వశ్రైనా, అంత పరబోతి అయినా చచ్చిన పిల్లాల లేదా కాలు కింద చెప్పుల పడి ఉండాల్సిందే, లేకపోతే ఏమైపోతాడో తెలియదు. అలాంటి శక్తివంతమైన యంత్రం ఇది. నేను ఈ మంత్రాన్ని మీరు జోడించి చేస్తే మామూలుగా సింపుల్గా చేసినా కూడా ఆ వ్యక్తి గజిబిజి అయిపోయి రోడ్డుకెక్కి నరకాన్ని చూసే శక్తి మంత్రంలో ఉంది. కాబట్టి నేను మంత్రం అనేది పూర్తిగా ఇవ్వట్లేదు, యంత్రం మాత్రం మీకు పూర్తిగా చూపిస్తాను. ఇదిగో యంత్రం ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మీరు తయారు చేసుకొని ఇక్కడ 1, 2, 3 పేర్లు కూడా రాయవచ్చు. 3, 4 పేర్లు కూడా 4, 5 వరకు రాయవచ్చు. రాసిన తర్వాత దాన్ని పూజ చేసిన తర్వాత మీరు ఒకే ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఆ ప్లేస్లో తీసుకుపోయి మీరు ఈ యంత్రాన్ని పెట్టి దానిపైన ఒక రాయి పెట్టి కాలితో తొక్కి రావాలి. మీ శత్రువుల పేర్లు చెప్పి కాలితో కనుక తొక్కి వచ్చి ఎడమ కాలుతో తొక్కి ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని మీరు మీ ఇంట్లో ఉన్న దీపం వెలిగించుంటారు. దీపారాధులు పూజ చేసి ఉంటారు కదా, ఆ దీపం చూసి అక్కడ ఉన్న కుంకుమ బలం చేసుకోండి. చేసి మీ నమస్కారం చేసుకోండి. అట్లా చేసినట్లయితే ఈ మంత్రం ఫుల్గా ఇస్తే చాలా శక్తి ఉంటుంది. కానీ మంత్రం ఫుల్గా చెప్పలేదు నేను. ఎందుకంటే చెప్పానంటే ఈ మంత్రం ఎందుకంటే కొంతమంది అనవసరంగా ఉపయోగించి పక్కన వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమీ తెలియని అమాయకుల పైన ఉపయోగిస్తుంటారు. అవుతుందా కాదా చూద్దామని. అలా చేయటం కరెక్ట్ కాదు. మనకి ఇబ్బందికరంగా మనల్ని ఇబ్బంది పెడుతూ మన మీద సాడీలు చెబుతూ మనకి అవమానం పరుస్తూ ఉన్న వాళ్ళకి మాత్రము చేస్తే తప్పు లేదు. ఏమీ లేకుండా మనకి ఏమీ తెలియని వాళ్ళ మీద మనం ప్రయోగించినట్లయితే అది న్యాయానికి అన్యాయము, ధర్మం అధర్మంగా వ్యతిరేకమైన పదాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఈ యంత్రం వరకు మీరు చేసినట్లయితే కొంత ఫలితం మాత్రమే వస్తుంది.
ఈ మంత్రం తోడు చేసినట్లయితే, జతపరిచినట్లయితే దానికి శక్తి అమోఘంగా చాలా ఎక్కువగా ఉంటుంది. అది చెప్పటానికి చాలా తక్కువగా ఉంటుంది. ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. మీకున్న ఎవరైనా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నట్లయితే, మిమ్మల్ని అవమానించినా, బాధాకరంగా మిమ్మల్ని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నా, లేదా నిన్ను కించపరచాలన్నా, ఇంకే విధంగానైనా కూడా నిన్ను ఇబ్బందికరంగా నీకు అనిపిస్తే, అంటే నువ్వు కళ్ళారా చూస్తేనే చెయ్యాలి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని కాదు. కొంతమంది వాళ్ళు చెప్తుంటారు గొడవలు పెట్టడానికి. ఆ విధంగా కాకుండా మీరు మీ కళ్ళతో మీరు చూడాలి. మీ చెవులతో విన్నా కూడా తప్పే అనుకోవచ్చు. మనం ఎవరో మాట్లాడుకుంటే పలానా వ్యక్తి మన పేరు కాకపోయినా మన పేరు టైంలో మన పేరు అనిపించిద్ది. అట్లా కాకుండా మన కళ్ళతో మనం చూసినప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించండి. ఇది చాలా శక్తివంతమైన యంత్రము. మనిషిని అల్లపుల్లారం చేసే యంత్రం ఇది. దీన్ని ముందుగా చెప్పాను కదా, అదే ప్రకారం చేయండి. ఒకసారి కాకపోతే 3 సార్లు చేయండి. ఖచ్చితంగా దీన్ని చూస్తారు. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికి మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. జై వారాహీదేవి.